ప్రజా సమస్యలు విడిచిపెట్టి పదవుల కోసం ఎందుకు పాకులాడుతారు? ఇప్పుడున్న ప్రజా సమస్యలు అక్కడున్న చైర్పర్సన్ తీర్చలేకపోతుంది కాబట్టినే అటువంటి పదవి అనేది చేయగలిగే వాళ్ళ చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే ముందుకు వచ్చినాం. ఎందుకంటే అక్కడ చేసేటువంటి అధికారం తనకు లేకుండా అయిపోయింది. నిజంగా అన్నపూర్ణమ్మ గారు ఆమెనే చాలా సందర్భాల్లో అందరితో షేర్ చేసుకున్నది. నాకు పదవంటూ ఇచ్చిరు కానీ అధికారం ఇవ్వలేదు నాకు. ఇక్కడ అన్నపూర్ణ గారు వందల వేల మందితోటి చాలా మందితో మాట్లాడిన సందర్భాలు, మా పార్టీ క్యాడర్ తోటి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మాకు అక్కడ ఏదో నాకు ఒక కుర్చీ ఇచ్చిరు తప్పితే ఎటువంటి అధికారం ఇవ్వలేదు. ఎవరికి పనిచేద్దామన్నా మనసులో పనిచేద్దామని ఆలోచన ఉన్నా కానీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. అందరు కౌన్సిలర్లు వచ్చి నాకు ఆడ బాధ చెప్పుకుంటారు కానీ నేను వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి చాలా సందర్భాల్లో బాధపడ్డది పాపం. సరే, ఇప్పుడు ఈ పోరాటం తన మీద కాదండి, సిస్టమ్ కోసం పోరాటం చేసినాం. అసలు ఇట్లా ఉండొద్దు ఇది సిస్టమ్. గతంలో ఎప్పుడూ లేదు అసలు ఈ విధంగా. ఈ మున్సిపాలిటీ సూర్యాపేటలో మున్సిపాలిటీ ఏర్పడ్డ కాంచి కూడా మరీ మొన్న జరిగిన 2020 ఇది ఏర్పడి అంతకుముందు గండూరు ప్రకాష్ గారిని చూసినాం మనం, ఏ రకంగా పనిచేసారు ఏందనేది. టీఆర్ఎస్ పార్టీ 4 కౌన్సిలర్లు గెలిస్తే కూడా సరే అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరూ దానికి సపోర్ట్ చేసి గండూరు ప్రకాష్ ప్రవళిక గారిని ఎన్నుకోవడం జరిగింది. అలా ప్రవళిక గారు ఉన్నప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ ఎట్లా ఉండే, ఏ రకంగా జరిగింది, అది వాళ్ళు ఎట్లా పనిచేసారు, ఈ రోజు ఏం జరుగుతున్నది అంటే ఒక ఆలోచన ఉన్న వ్యక్తి చేస్తే వాళ్ళని అనగదొక్కడం కోసం ఆ రోజు ప్రకాష్ అన్న అంటే ప్రవళిక గారు చాలా అంటే మనం చూసినాం, మనం ఆమె ఎంత పద్ధతిగా ఎంత ఇదిగా నడిపించింది ఆ మున్సిపాలిటీ అని చెప్పేసి. మరి ఈ రోజు ఏం జరుగుతున్నది? అదే అన్నపూర్ణ గారికి కూడా ఆలోచన ఉంటుంది కదా నడిపేయాలని. మీరు చేసిన పని ఏంది? మీరు ఒకే కాంట్రాక్టర్కి సూర్యాపేటలో ఉన్న పనులు మొత్తం ఉపజెప్పి చిన్న చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొట్టేటువంటి ఇదేంది అంటే మీరు ఒక్కరు బతకాలి తప్పితే ఎవరు బతకూడదు ఇక్కడ. అటువంటి వాళ్ళకు మాత్రం కుటుంబాలు లేవా? వాళ్ళు మాత్రం ఇబ్బంది పడరా? ఒకటే కాంట్రాక్టర్ కావాలన్నా మీకు? ఈ రకంగా వాళ్ళు ఒంటెద్దు పోకూడకపోయి ఆ రకంగా చేయడం వల్ల ఇబ్బంది అయిన సందర్భం ఇది. అన్నపూర్ణ గారి మీద కాదు ఇది, మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం. దాన్ని వేరే తీరుగా వక్రీకరించేది తప్పితే మేము సిస్టమ్కి వ్యతిరేకం. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నడూ కూడా, ఎందుకంటే ఇది ఎస్సీ ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేసారండి, వాళ్ళ చాలా హ్యాపీగా ఉన్నారు, పబ్లిక్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు రానటువంటి మాటలు, అప్పుడు రానటువంటి ఇది ఇప్పుడు ఎందుకు వస్తున్నది? మేము పేరుకి ఏంది ఎస్సీ మహిళకి ఇచ్చామని చెప్పి ఎటువంటి యాక్సెస్ ఇవ్వకుండా, ఎటువంటి అధికారం ఇవ్వకుండా పూర్తిగా మీ కంట్రోల్లో పెట్టుకొని నడిపించుకుంటూ ఉన్న కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ సమస్యల మీద కూడా, పబ్లిక్ సమస్యల మీద కూడా మాట్లాడనీయకుండా చేసి మీరు ఏం సాధించినట్టు? ఇవాళ ఈ పోరాటం ఎందుకు వచ్చింది అసలు? ఇది దీనివల్ల మీకు అంత అభినవ్ అంబేద్కర్ అనిపించుకోవాలనుకుంటే మీ సీట్ ఇవ్వండి, మీ సీటుకి రాజీనామా చేయండి. ఇప్పుడు మీ ప్లేస్లో దళితులను నిలబెట్టండి, మేమందరం కలిసి పనిచేస్తాం, మేము పనిచేసి మేము గెలిపించుకుంటాం. మేము మీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి మేము మున్సిపల్ చైర్పర్సన్ని ఇది జనరల్ సీటా ఇంకోట నేను ఏదంటే అది చేస్తా అని చెప్పేసి తనకిచ్చి తను చాలాసార్లు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అందరు కౌన్సిలర్తో చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. మీరు ఏం చేశారు అసలు? ఎంతమందిని మభ్యపెట్టిరు? చైర్మన్ ఇస్తామని ఎంతమందిని మభ్యపెట్టిరు? ఇదే గండూరు ప్రకాష్ గారికి ఇస్తా అంటారు, ఒటజానయ్య గారికి ఇస్తా అంటారు, డాక్టర్ రవి గారికి ఇస్తా అంటారు, మోర్షెట్టి సుధారాణి గారికి ఇస్తా అంటారు, అంగరేకుల నాగార్జున గారికి ఇస్తా అంటారు. ఇంతమందిని అవసరమా? చేయాల్సిన అవసరం మీరు నిజంగా నిజాయితీగా మీ మనసులో ఎవరైనా చేయాలని ఉంటే అదే ప్రవళిక గారు పోయినసారి బ్రహ్మాండంగా మున్సిపాలిటీ నడిపించింది, జాతీయ స్థాయిలో అవార్డు తీసుకొచ్చారు. మళ్ళీ అదే ప్రవళిక గారికి ఇవ్వకపోయారు, మేమందరం సపోర్ట్ చేద్దాం కదా. అంటే కేవలం డమ్మింగ్ చేయాలనే ఉద్దేశం మీద మీరు చేసిన ప్రయత్నం ఇది. అది క్లారిటీగా అందరికి పబ్లిక్ అందరికి అర్థమవుతూనే ఉంది కదా. అదే అంగరేకుల నాగార్జున గారికి ఇవ్వకపోయారు. ఒకరోజు ముందు కూడా మోర్షెట్టి సుధారాణి గారికి ఇస్తా అని చెప్పేసి నైట్కు నైటే మార్చి నువ్వు వేరే వ్యక్తికి ఇచ్చినప్పుడు నిజంగా అన్నపూర్ణ గారికి చైర్మన్ అవుతుందని ఆమెకు తెలుసా? పోనీ ఆమె కోరుకున్నదా? తను పోటీ చేసే రోజు నేను చైర్మన్ అవుతున్నా అని చెప్పేసి తెలుసా? ఇది ఎట్లా జరిగింది ఏందనేది అందరికి తెలియదా? ఏదో ఈరోజు కావాలని చెప్పేసి 4 ఏళ్ళు ఉన్నామని ఎందుకు దింపుతున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ సిస్టంలో రాంగ్గా చేసినారు, ఇది కరెక్ట్ పద్ధతిలో పోలేదు. ఇది మీరు అన్నపూర్ణకే ఏదలుచుకున్నారు, ఓకే. ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరినీ చైర్మన్ ఎందుకు పోటీ చేయించాలి? వాళ్ళ కౌన్సిలర్ ఒకసారి చైర్మన్గా చేసిన ప్రవళిక గారిని తీసుకొచ్చి కౌన్సిలర్గా ఎదురుగా కూర్చోబెట్టాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి అది అట్లా సాధ్యమవుతుందా? అట్లా ఇష్టం ఉంటుందా వాళ్ళకు? మీరు ఇది గమనించకుండా దీన్ని ఎట్లాగో అవిశ్వాసం పెట్టింది కదా, దీన్ని వాళ్ళ మీద ఎట్లా నెట్టాలనే దాని మీద దీన్ని ఒక ఎస్సీ అని చెప్పి క్రియేట్ చేసి చేస్తున్నారు తప్పితే దీంట్లో ఎక్కువ బాధపడ్డది, ఎక్కువ ఇబ్బంది పడ్డది, మాకంటే ఎక్కువ కూడా ఇబ్బంది పడ్డది అన్నపూర్ణ గారే.
అన్న 10 సంవత్సరాల నుండి స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు సూర్యాపేటలో మీ నినాదం ఏంటంటే సూర్యాపేట అభివృద్ధి ప్రదాత జగదీష్ అన్న అని చెప్పి ఇంతలా ఫ్లెక్సీలు, కటౌట్లు, మినీ ట్యాంక్ బండ్ చూడు, మెడికల్ కార్డులు చూడు, కలెక్టరేట్ చూడు, రోడ్లు చూడు, లైట్లు చూడు అని మస్తు భజన చేసిరన్న. స్టేట్ లో గవర్నమెంట్ పోగానే ఈ రోజు జగదీష్ రెడ్డి అనే వ్యక్తి దయ్యం లెక్క భూతం లెక్క కనపడుతున్నా మీకు? అట్లనే కాదు, ఇప్పుడు జగదీష్ రెడ్డి గారిని భూతం లెక్క ఏం చూపిస్తలేదు. అవకాశం 4 years తర్వాత అనేది ఒకటి ఉండే. ఇప్పుడు మున్సిపాలిటీలో జరుగుతున్నాయి, ఇప్పుడు అవిశ్వాసాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ 3 years అన్నారు. దాని తర్వాత ఏదో కోర్టుకు పోయి మళ్ళీ మొన్న వెసులుబాటు వచ్చింది కాబట్టి అది జరిగింది. కానీ నిజంగా ఒక 6 నెలలకే అటువంటి అవకాశం ఉంటే అన్నపూర్ణ గారికి 6 నెలలకి ఈ అవిశ్వాసం మేడం. అంటే మీకు అప్పటి నుంచే ఉంది స్కెచ్, అప్పటి నుంచే ఒక్క వ్యక్తికి కాదు, నేను వ్యక్తిగా చూడొద్దు, మిమ్మల్ని అన్నట్లేదు. అంటే ఒకవేళ అవిశ్వాస తీర్మానానికి 6 నెలల నుంచే స్టార్ట్ ఉంటే మాత్రం అప్పటి నుంచే మీరు వెయిట్ చేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నారు కౌన్సిలర్ అంతా 100%. అది అంటే మీరు ఇట్లా చేసి మీరు ఈ రకంగా చేసేసి స్కెచ్ మీరు ఈ రకంగా చేసి మీరు అక్కడ కట్టడి చేసి ఎవరికి పనులు కానప్పుడు మీరు ఇందాక ఒక మాట అంటారు, పబ్లిక్ సమస్యలు వదిలేసాను. అవును, పబ్లిక్ సమస్యలు వదిలేస్తే మేము ఈ నిర్ణయం తీసుకోపోదు. పబ్లిక్ కి పనులు కావట్లేవు అనే దాని మీదనే, మా నిర్ణయాలు అక్కడ మాకు జరగట్లేదు అనే దాని మీదనే మీరు ఎంతసేపటికి మీరు ప్రిపేర్ చేసుకొని క్యాంప్ హౌస్ నుంచి పంపించి మమ్మల్ని అక్కడ ఒక ఉత్సవ విగ్రహాల లెక్క చేసి ఆ రోజు ఏదో దాన్ని నిర్ణయాలు జరిగే విధంగా చేసినప్పుడు మా చేతులు ఏం లేకుండా పోయినప్పుడు మరి మేము ఏం చేయగలుగుతాం? మాకు ఒక అవకాశం వచ్చినప్పుడే తీసుకోక తప్పదు కదా. సో సూర్యాపేటలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి, ప్రతి ఎస్ఐ వచ్చి, ప్రతి సిఏ వచ్చి, అందరు వచ్చి అధికారం ఉన్న దామోదర్ రెడ్డి గారినే కలుస్తుర్రు. ఎట్లాగో జగదీష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పనులు జరుగుతాయో జరగవో అన్న భయభ్రాంతులకు గురయ్యి ఇప్పుడు మీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? మేమా? ఇప్పుడు సర్వసాధారణం అన్నది గవర్నమెంట్ ఏది ఉన్నప్పుడు అధికారులు కలవడం అనేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రతినిధులుగా వాళ్ళని కలుస్తున్నాం. దానికి మాకేం సంబంధం? మేము తీసుకున్న నిర్ణయం మీకు ఇక్కడ ఇన్నిసార్లు పదే చెప్పాల్సిన అంటే ఇలా ఒక పోలీస్ స్టేషన్కి పోయినా, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా సరే కాంగ్రెస్ నాయకులు ఫోన్లు చేస్తేనే అది కేసు కావాలన్నా, ఆ ఫైల్ జరగాలన్నా, వర్క్ జరగాలన్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్ లో అదే ఉంది కాబట్టి వాళ్ళ ఫోన్లు పోతేనే పనులు అవుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఫోన్లు చేసి చెప్తే పనులు అవుతాయా అన్న? అంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదనుకుంటే జరిగిందని మీరు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి పనులు కాలేదని అనుకుంటే ఎట్లా? మీరు కాలేదు, అట్లేం కాదు, అట్లేం ఉండదు. ఎందుకంటే నిజంగా న్యాయం ఉండి న్యాయ పోరాటం ఇక్కడ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అధికారులు కూడా దాని తగ్గట్టే స్పందిస్తారు తప్పితే గవర్నమెంట్ ఏదో ఉన్నది కదా అని అట్లా కుమ్ముకాయడం అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్లను పట్టుకొని మీరు దాన్ని అందరికి రోజు ఒక 10 మంది ఆఫీసర్లు పోయి మన దామోదర్ రెడ్డి గారిని కలుస్తున్నారన్న. అది చూసే నాకు తెలిసి మీ కౌన్సిలర్స్ అందరికి భయం ఏందేమో. ఏ ఎస్ఐ చూడు, ఏ సిఐ చూడు, కొత్తగా వచ్చిన ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పోయి దామోదర్ రెడ్డి గారినే కలుస్తారు. అమ్మాయి మనం ఇలా ఉంటే మనకు పప్పలు ఉడుకో, మన పనులు నడవు, మళ్ళీ ఎట్లాగా దామోదర్ రెడ్డి గారికే పోదాం అంటే దామోదర్ రెడ్డి గారు ఉండి అరే బాబు మీరు అవిశ్వాసం పెట్టండి, ఆ సీటు గుంజండి, అప్పుడు మా కాడికి రండి అని మీకు చెప్పి. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఏంటంటే రాజకీయ పార్టీలకు పోయడం కరెక్ట్ కాదు. మాకు జరిగిన ఇబ్బంది వల్ల మేము ముందుకు వచ్చినాం. మాకు ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేము గేట్ కాంచిపోయి లోపలికి పోయినాక అందరికి తెలవాల్సిన విషయం ఇది. అక్కడ పోలీసు వాళ్ళు ఉండేది, అక్కడ సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు ఉండేది జగదీష్ రెడ్డి గారి ఇంటికాడ. అక్కడ నుంచి లోపలికి పోవాలంటే ఫస్ట్ సెక్యూరిటీ అతనే ఆపేటోడు. మేము ఒక 2000 మందికి ప్రజాప్రతినిధిగా ఉన్నాం. మేము లోపలికి పోవడానికే మాకు ఇబ్బందిగా ఉంటాయి. అక్కడికి పోతే పరిస్థితి అంటే సరే నాలాంటి వాడు ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి నేను పార్టీలో యాక్టివ్గా ఉన్నా కాబట్టి పోగలుగుతాను. నా కళ్ళ ముందు ఎవరన్నా ఒకరిద్దరు నేను చూసిన, చాలా సందర్భాలు చూసిన, అక్కడ ఏ కౌన్సిలర్ వస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఉండి లోపలి నుంచి ఫోన్ వస్తే తప్పితే నేను పంపానని చెప్పేది. అంటే మిమ్మల్ని కూడా నాలాంటి వాళ్ళంటే నేను ప్రజాప్రతినిధులు ఆధార్ కార్డు చూసి ఓటేసి ప్రజాప్రతినిధులు అంటే అక్కడ వచ్చిన కౌన్సిలర్ను కూడా చాలా మంది ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పోవాల్సిన అవసరం ఏంది? ఏదో లోపలికి పోయి ఏదో ప్యాషన్ గా తిరగడానికి కాదు, సమస్య మీదనే పోతారు. సమస్య మీదనే, వాళ్ళకు ఉన్న సమస్యను, వాళ్ళ వార్డు సమస్యను మంచి చెడు మాట్లాడడానికి పోయే క్రమంలో వీళ్ళు ఆపుతారు. దాన్ని ఆపి చాలా మంది సర్పంచులను ఆపారు, చాలా మంది కౌన్సిలర్స్ని ఆపారు. మరి ఆ రకంగా ఆపినప్పుడు వీళ్ళెమ్మటి ఎవరైనా తీసుకొస్తే, ఇప్పుడు నా వార్డే ఉంది సపోజ్, నేను ఒక 10 మంది కార్యకర్తలను తీసుకొని వస్తాను, జయసిన దగ్గర కల్పిద్దాం, వీళ్ళకి ఏమైనా సమస్య ఉంటే చేద్దాం. అక్కడికి పోయినాక అక్కడ ఉన్న పోలీస్ అనేటువంటి నన్ను ఆపితే లోపలికి పంపించకపోతే రేపు నా వార్డులో నేను ఈ 10 మంది కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పుకోగలుగుతా?
అంటే మా లీడర్కే లోపల యాక్సెస్ లేదు, లోపలికి పోయే అవకాశం లేదు, ఈయన నాకేం చేసి పెడతాడు అనే కాడికి పోతుంది. అటువంటి పరిస్థితి అందరికీ జరిగింది. ఈ ఒక్క నాట్ ఓన్లీ కౌన్సిలర్, అందరు సర్పంచ్లకు జరిగింది, ఇది ఎంపీటీసీలకు జరిగింది, కౌన్సిలర్స్కి జరిగింది, ఎంపీపీలో జరిగింది. ఎవరో కొంతమంది దగ్గరగా ఉండేటోళ్ళు మాత్రం డైరెక్ట్ పోగలిగే పరిస్థితి ఉండే. అంటే మొన్న మీ అవిశ్వాసం అంటే ఫెయిల్ అయిన తర్వాత సూర్యాపేటలో వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే సూర్యాపేట గడ్డ జగదీష్ రెడ్డి గారి అడ్డా, 32 మంది కౌన్సిలర్ కాదు, ఇంకొక 3000 మందిని జతగట్టుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఎస్పీ కానీ, ఏ ఇతర పార్టీలు కూడా జగదీష్ రెడ్డిని కదిలించే మునగాడే సూర్యాపేటలో లేరు. అంటే కరెక్టే, ఇక మీరు అన్నది కూడా కరెక్టేనా? అంటే ఎట్లా కరెక్ట్ అంటే, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటూ పోతే ఏదైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్నారు కాబట్టి కానీ, డబ్బులు ఇచ్చి కొన్నారు కాబట్టి కానీ ఇది సాధ్యమైంది. లేకపోతే 100% అనేది అవిశ్వాసం నెగ్గాలి. ఆ రోజు ఇక్కడ కూడా అమ్ముడు పోయేటోడు రెడీగా ఉన్నాడు కాబట్టినే, అది మీ వేరే పార్టీ వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి మీకు సాధ్యమైంది. కానీ ఆల్రెడీ ఒక రోజు ముందే మీకు ఆ క్లారిటీ ఉన్నది. 9-10 వరకు ఇది అయిపోయింది మన చేతి నుంచి అనే విషయం మీకు కూడా తెలుసు. నైట్ 12-1 తర్వాత జరిగిన వ్యవహారం ఇదంతా. అప్పుడు అతను దానికి బైండ్ ఓవర్ అయ్యి ఆయనకేదో రకరకాల మభ్య పెట్టి టౌన్ అధ్యక్షుడు ఇస్తామను, ఇంకోటను, నెక్స్ట్ చైర్మన్ అన్నారో వైస్ చైర్మన్ అన్నో తెలియదు. ఉన్నప్పుడు మాత్రం ఏం చేయలే, కానీ బయటికి పోయి మళ్ళీ తీసుకునే క్రమంలో మాత్రం ఏదేదో ఆఫర్లు చేశారు. అది నాకైతే నమ్మకం లేదు. సరే, మనోడు ఇక ఒక రకంగా కొంచెం ఫైనాన్షియల్గా ఆలోచించినట్టుంది, ఒక రకంగా ఇట్లా ఆలోచించినట్టుంది. సరే, ఏదేమైనా నువ్వు అందరినీ 31 మంది కౌన్సిలర్ల జీతాలందరినీ తీసుకుపోయి తాకట్టు పెట్టినావు. వాడ నువ్వు చేయలేవు. గండూరు కృపాకర్ అనే వ్యక్తి, పావని కృపాకర్ అనే వ్యక్తి తీసుకుపోయి నువ్వు అక్కడ కాళ్ళ కాడ పెట్టినావు. మాది తీసుకుపోయి మా ఆత్మగౌరవం తీసుకుపోయి నువ్వు అక్కడ కాళ్ళ దగ్గర పెట్టావు. నీకు ఈ రోజు అది మంచిగా అనిపిస్తున్నావు, కానీ నీ భవిష్యత్తు ఏందో నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నిన్ను ఎవడు నమ్మే పరిస్థితులు కూడా ఎవడు లేడు. నీ ప్రజలు నమ్మరు, నువ్వు 2 సార్లు గెలిచినా ప్రజలు నమ్మరు. నువ్వు ఎంతసేపటికి నువ్వు పనిచేసిన క్రమంలో నీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. కానీ ఈ రకంగా నువ్వు మరీ వ్యభిచారి లెక్క తయారై వ్యభిచారి లెక్క ఈ పనులు చేసినాక నీకు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు దీన్ని. నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నవ్వుకుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు ఏదో నేను గొప్పగా ఫీల్ అయిపోయి నేను వాళ్ళు పెట్టేది కాబట్టి నేను పెట్టినా అని చెప్పేసి ఏదో అనుకుంటున్నావు తప్పితే నీ ప్రెస్ మీట్ చూసినోడు ఎవడు కూడా నవ్వుకుంటుండ. అసలు నీ జిల్లా వ్యాప్తంగా ఇదేదో ఓన్లీ సూర్యాపేటకే ఇది పాకలేదు, ఇది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక కౌన్సిలర్ వల్ల ఇదంతా జరిగిందని అనుకుంటారు. నిన్ను చూసి కౌన్సిలర్ అందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌన్సిలర్ అందరూ సిగ్గుపడే పరిస్థితి ఇవాళ. మీరేమో సిగ్గుపడే పరిస్థితి మీరు అంటారు. కేవలం నా ఒక్కని వల్లనే, ఒక్కని వల్ల 31 మంది కౌన్సిలర్స్ అవిశ్వాసాన్ని నేను మొనగాన్ని నా వల్లనే రద్దు అయిపోయిందని ఆయన గ్రేట్ గా ఫీల్ అవుతాడు. మీకు అది చెప్పినా కావు, ఒక రాజకీయ అనుభవం ఉండో రాజకీయ పరిజ్ఞానం ఉండో మాట్లాడే మాటలు కావు. కేపాల్ కూడా చాలా సార్లు మాట్లాడిండి, నేనే గెలుస్తున్నా అంటాడు, నేను ముఖ్యమంత్రి అవుతున్నా అంటాడు, ఎమ్మెల్యేగానే గెలవనాడు ముఖ్యమంత్రి అవుతున్నా అంటాడు. ఇప్పుడు మా దాంట్లో నాకు చైర్మన్ ఇవ్వలే కాబట్టి నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటున్నాడు. చైర్మన్ అనే ప్రస్తావనే రాలే. నీకు ఆ పరిజ్ఞానం ఉంటే ఫస్ట్ అవిశ్వాసం నెగ్గినాక మాట్లాడుకోవాల్సిన విషయం. సరే, ఎవరో చెప్పారు ఏదో చెప్పారు అనుకుందాం కొద్దిసేపటికి, ఏది నిఖిలా దిలీప్ రెడ్డి అయితేనే చైర్మన్ అది కూడా పక్కకు పెడదాం. తర్వాత మాట్లాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది కదా. నీకు 4-5 రోజులు 1 వీక్ గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ అదే కలెక్టర్ గారు నీకు ఒక డేట్ ఇచ్చే టైం ఉంటుంది కదా. ఈ అవిశ్వాసం నెగ్గినాక మాట్లాడుకోవచ్చు కదా. నీకు కాదలుచుకున్నప్పుడు నువ్వు ఈ అవిశ్వాసం నెగ్గినాక నువ్వు ప్రపోజల్ పెట్టొచ్చు కదా. నువ్వు అంత తొందరపడి పోవాల్సిన అవసరం ఏంది? నువ్వు అంటే నీకున్న రాజకీయ పరిజ్ఞానం అదిగా. మన పైపెచ్చు నేను ఈ చైర్మన్ అడిగినా కాబట్టి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను బయటకు వచ్చిన, నువ్వు తీసుకున్న పైసలను ఏదో కప్పి పెట్టాలని చెప్పేసి దీన్ని క్రియేట్ చేసిరు. నీకంటే ముందే వచ్చి మీడియా వాళ్ళు రాకముందుకే నీకు ఏదో ప్రిపేర్ చేసి పెట్టి మాట్లాడిచ్చిందని అది క్లారిటీగా అర్థమవుతూనే ఉన్నది. అక్కడ వచ్చిన రాజకీయ నాయకులు ఒక ప్రిపేర్గా నువ్వు ఇట్లా మాట్లాడితే జనాలకు పోతారు. కానీ ఈ డ్రామా మొత్తం అందరికీ తెలుసు. ఇంకా డ్రామా చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇలా దెబ్బ తగిలిందని డ్రామా చేస్తున్నాను ఒకరిద్దరు ఏదో మాట్లాడుతారు. మీరు మీడియాలో అందరికి కనపడది. ఒక వ్యక్తి బలంగా సెలవు తీసుకొని వచ్చి కొడితే, ఇప్పుడు తను మహిళ, నువ్వు చైర్మన్ మహిళ మీద దింపిరు చేసిరా ఏదేదో మాట్లాడుతారు. మరి ఇదే బలపరిచిన వ్యక్తిగా నిఖిలని ఏదో పైసల కోసం వచ్చేటోళ్ళని తీసుకొచ్చి నువ్వు అంత బలంగా ఒక కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా చేసిన పని ఏమన్నా బాగుందా? మేము చేసిన తప్పేంది? అసలు నువ్వు సెల్లు తీసుకొని బలంగా కొడితే అక్కడే బ్లడ్ గారింది, అదే మొత్తం రక్తం వచ్చింది, లోపలికి పోయింది. అది స్టిచెస్ పడే పరిస్థితి, ఇప్పుడు స్టిచెస్ పడ్డాయి. దాన్ని ఏదో చేసినాం దామోరెడ్డి గారు, కామన్. అది నీకంటే లేకపోయింది. నీ పార్టీకి 10 ఏళ్ళు పనిచేస్తే కనీసం పరామర్శించాలనే ఆలోచన నీకు లేకుండా పోయింది.
అది పక్క పార్టీలకు ఉన్నందుకు మనం సంతోషపడాలి. ఇంకా ఇక్కడ పార్టీలు కాదు, మానవత్వంగా వచ్చి చూసిపోయారు వాళ్ళు. తను 20 రోజులుగా సరే తిననో తినకనో నిద్ర ఉండో లేకనో మీరు కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది కూడా అట్లా ఇప్పుడు మేడం చెప్తా, అదే చెప్తున్నా మేడం. ఇది దెబ్బ ఒకటి, ఇక ఎట్లాగో వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసి స్పృహ తప్పి పడిపోయి కోలిమేటట్టు యాక్టింగ్ చేస్తే కొంచెం సానుభూతి పెరుగుద్ది అనుకున్నారా? కావాలండి, సానుభూతి కోసం ఆమె మీదంతా చేసింది. 32 మంది ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టినాం అనే దాని మీదనే మేము మాట్లాడడానికి వెళ్ళినాం. సానుభూతి కోసం అండి. సానుభూతి వల్ల ఏం జరుగుతుందండి? ప్రజల అయ్యో పాపం అనాలే మిమ్మల్ని, అయ్యో పాపం కళ్ళు తిరిగి అడ్డం పడ్డది అని. ఇంకొకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏమి జరగకున్నా కానీ ఏదో జరిగిందని క్రియేట్ చేసుకునేటువంటి చిల్లర క్యారెక్టర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. అటువంటి చిల్లర క్యారెక్టర్ ఇది ఈ ఆన్సర్ కోసమే నేను క్వశ్చన్ చేశాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటాం, మన పని మనం చేసుకుంటూ పోతాం. చైర్మన్ కావచ్చు కాకపోవచ్చు, అదే ఉద్దేశం మీద రాలే. నేను ఫైనల్గా ఒకరిద్దరు తక్కువ పడేటప్పుడు నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే పైసల ఆఫర్ కాదు మేము ఇచ్చింది. మేము కూడా మాట్లాడాను. ఇప్పుడు టైం దగ్గర పడుతున్నప్పుడు 11 అవుతుంది, మున్సిపాలిటీ పోవాలనే క్రమంలో గండూరు కృపాకర్ అనే వ్యక్తి హ్యాండ్ ఇచ్చిందని తెలిసి నేను అక్కడ ఉన్న వాళ్ళకు నేను కోరింది ఏంటంటే, చైర్మన్ ఎవరైనా తీసుకోండి, వైస్ చైర్మన్ కూడా ఎవరైనా తీసుకోండి, ముందుకు వచ్చి అవిశ్వాసాన్ని నెగ్గేటట్టు చూడండి. ఎందుకంటే మన పాలన అనేది మనం చేసుకుందాం. మనం గౌరవం అనేది ఈ ఉన్న 10 నెలలైనా మనం అదే మున్సిపాలిటీలో గౌరవం పొందుదాం. నాకే కావాలనే కాన్సెప్ట్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు, ఈ డ్రామాలు అవసరం లేదు. నేను ఈ ఆఫర్ ఇచ్చినా లేదనేది ఈ 31 మందిలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆఫర్ ఇవ్వాల్సినంత గొప్పలం కూడా కాదు, కానీ నేనని అనుకుంటారు కాబట్టి, మీరందరూ భావిస్తారు కాబట్టి నన్ను కూడా పక్కకు పెట్టేసి మీరు నిర్ణయం తీసుకొని ఇంకెవరైనా వస్తా అంటే వాళ్ళకే చైర్మన్ ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అంత ఓపెన్ గా ఉండాలి తప్పితే రాజకీయాల్లో ఏదో జరిగిపోయిందని ఇది ఇప్పుడు ఏదో అయిపోయింది. సరే, మేము చాలా ప్రశాంతంగానే ఉన్నాం, ఒక ప్రయత్నం చేసినాం, మనం సక్సెస్ కాలేదు, తర్వాత మన స్టెప్ ఏంది, మన నిర్ణయాలు ఎట్లుంటాయి ఏందనేది ఆ రకంగా ముందుకు పోతున్నాం తప్పితే ఇట్లా తొందరపడే వ్యక్తులం కాదు, తొందరపడి డ్రామా చేసే వ్యక్తులం కాదు. అసలు బయట పార్టీ వాళ్ళు కానీ సానుభూతి పనులు నిన్న మొన్న వచ్చారే, ఆ అమ్మాయి యాక్చువల్గా బయట తిరిగే వ్యక్తి కూడా కాదు. నేను అదే అంటున్నాను. నేను సరే, నేను నా వల్ల, ఎందుకంటే ఇక్కడ నేను పోటీ చేసేటప్పుడు జనరల్ సీట్లా చేయాల్సిన టైంలో టికెట్ నాకు ఇవ్వకుండా మా మిత్రుడే జహీర్ భాయ్కి ఇచ్చారు. కానీ నన్ను ఆ వార్డులో తిరిగినప్పుడు పార్టీగా పనిచేసినప్పుడు సరే నాకు వస్తుందని ఆశించడం తప్పలేదు. నేను ఆశించినా అడిగినా నాకు ఇవ్వలేదు. అది పక్కనున్న మహిళకు ఆడిచ్చారు. ఆ చేసే క్రమంలో కూడా నేను బాగా ఆలోచించాను. ఎందుకంటే సరే, మనం అంటే ఒక ప్యాషన్ తోటో, ఒక సర్వీస్ చేయాలనే, పబ్లిక్కి సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతోటో మనం బయటకు వచ్చినాం. దీంట్లో మనం ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి వాళ్ళని రాజకీయాలలో లాగి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచన లేకుండే. కాకపోతే అప్పుడున్న మంత్రి గారు ఉండి సరే అవకాశం ఉంటుంది నువ్వైతే చేయని చెప్పేసి అని చెప్తే చేసినాం. మళ్ళీ అదే జహీర్ భాయ్ కూడా గెలిచిండు, మేము గెలిచినాం. తర్వాత క్రమంలో తన పనితో తను చేసుకుని ఉండే వ్యక్తి. కానీ నాకు నిన్న అసలు ఫస్ట్ టైం ఏంటంటే, నిన్న జరిగిన దాడిలో ఎవరికి ఏమనిపించిందో నాకైతే తెలియదు, నా వ్యక్తిగతంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నీ ఫేస్ ఫీలింగ్ నేను చూసిన, లిటరల్గా చెప్తున్నా, మీరు ఇట్లనే ఉన్నారు. అసలు మీ మైండ్ లో ఏం రన్ అవుతుందో అర్థం కావట్లేదు. కానీ నాకు అనిపించింది, మీరు అనుకున్నా నేను వద్దులే అని వెళ్ళిపోదాం, తీసుకుని వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ తోనే కనపడింది మీ మనసులో. నేను చూసినా. అంటే మరీ ఇంత ఘోరంగా అసలు చైర్మన్ రావడం ఏంది, చైర్మన్ కొట్టేయడం ఏంది, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, మేము ఎవరిని కొడదాం అనుకుని ప్రిపేర్ వచ్చినాం. ఆడికి 150 మంది మీరే కనపడుతున్నారు, మేము 15 మంది తప్పితే ఎవరు లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా వస్తే వచ్చారేమో తప్పితే, ఆ మీడియా వాళ్ళు తప్పితే మా తరపున ఎవరూ రాలేదు. నిజంగా ప్రిపేర్ అయ్యి వస్తే నువ్వు అన్న డ్రామాలు నిజమే అవుతాయి, తగిలిన దెబ్బే నిజమవుతుంది, అన్నీ కూడా నిజమవుతుంది. మేము ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటే దాన్ని కూడా మీరు కనీసం సానుభూతి లేకపోగా ఒక మహిళకు దెబ్బ తగిలింది, మనకు సంబంధం లేని వ్యక్తి, సరే ఒక కౌన్సిలర్ కొట్టిందంటే కూడా దాన్ని స్వీకరిద్దాం. కానీ అసలు కౌన్సిలర్లకి మున్సిపాలిటీకి సంబంధం లేని వ్యక్తి బయట వ్యక్తులు వచ్చి కొడితే మీరు సానుభూతి చూపించాల్సింది పోయి దీన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి అవసరం ఏంది? నువ్వు అదే అక్కడ ఏరియా హాస్పిటల్ పోతే తెలుస్తుంది కదా, నువ్వు అక్కడ డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో, నిజంగా ఏం జరిగింది, ఎంత లోతు గాయమైంది, ఎంత ఇబ్బంది అయింది, ఏంది పరిస్థితి, స్టిచ్ పడ్డదా ఏమడదా అని తెలుసుకోను. నువ్వు డ్రామాలు చేస్తున్నావు అని చెప్పేసి దీన్ని కూడా రాజకీయం చేస్తారా మీరు? అది కాదు కదా పద్ధతి. ఇన్ని రోజులు మీ పార్టీ కోసం కష్టపడ్డా కదా, ఎక్కడ చిన్న తప్పు చూపించండి నాకు, నేను ఏం చేసినా. మీరు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో సక్సెస్ అయినాం కదా. మీరు నా ఒక్కలకని కాదు, మీ దగ్గర అసలు ఇవన్నీ పక్కకు పెడితే మీరు 48 మంది వార్డు కౌన్సిలర్లకు మీరు ఇష్టపూర్తిగా కౌన్సిలర్ టికెట్లు ఇచ్చారు. అవును,
ఇచ్చినప్పుడు 24 మందికి గెలిచినాం. ఎందుకు మమ్మల్ని పురుగులు లెక్క చూస్తారు? అసలు మీరు ఇచ్చిన టికెట్లే కదా, మాకు మమ్మల్ని ఇష్టపడే ఇచ్చారు కదా, మీ వ్యక్తులమే కదా, మరి అంత దూరం చేసుకోవాల్సినంత అవసరం ఏంది? అంత ఏ సందర్భంగా అసలు కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం ఉందా? ఒక 5-10 నిమిషాలు మంచి ఏంది, చెడేంది, మీ కుటుంబం ఏంది, మీ పిల్లలేంది అంటే మీ కుటుంబం అయితేనే ఒక లెక్క, యువతల ఉన్న వాళ్ళంతా ఒక లెక్కన? మీ కుటుంబం మంచిగా ఉండాలి, మీ ఎమ్మటి ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలి, కానీ మేము మనుషులం కాదా? మాకంటూ ఏమీ ఉండవా? మా వ్యక్తిగత సమస్యలు ఉండవా? ప్రజల సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా ఉంటాయి కదా. ఏ సందర్భమైనా మాట్లాడుకునే అవకాశం ఇచ్చిరా? ఇవన్నీ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది మీకు. మీరు నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం పెట్టరు మీరు. ఎక్కడన్నా ఏదైనా సందర్భం, ఈ ముచ్చట జిల్లా వ్యాప్తంగా తెలుసు. నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం. రాజకీయాల్లో ఉన్నప్పుడు మంచి చెడు అవతలని బాధ చెప్పుకుందామనే వస్తాడు ఎవడైనా అక్కడికి. మీరు తీర్చగలుగుతారని చెప్పుకుందామని వస్తారు. ఆ అవకాశం ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకోవాలి మేము? ఆ క్రమంలో పుట్టిన ఈ అవిశ్వాసం తప్పితే ఎవరో వెనుక ఉండో, ఏ పార్టీ వెనుక ఉండో చేసింది కాదు. దయచేసి నాకు అది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరేదో దామోరెడ్డి గారి కనో, సంకినేని గారి కనో, ఇంకో రమేష్ రెడ్డి గారి కనో, జానయ్య గారు ఇవన్నీ చెప్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుందండి? వాళ్ళు పోటీ చేసారు, వాళ్ళు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన వ్యక్తులు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోటీ చేసారు. సరే అలా ఉన్న త్రిముఖ పోటీలను, సరే ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ ఇంకోటో జరిగిపోయింది. అంతేగాని గీ కౌన్సిలర్ను లేకపోతే గీ చైర్మన్ ముందర పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసేది ఏముంటుంది? మీరన్న ప్రకారం చూస్తే అందరు అధికారులు పోయి అక్కడ కలుస్తున్నారు, అక్కడికి పోయి అన్నప్పుడు ఇదే మున్సిపల్ కమిషనర్ పోయి కూడా కలుస్తాడు కదా. మరి వాళ్ళకి పనులు అయితే కదా మీరు చెప్పిన ప్రకారం. ఇంకా వాళ్ళకి ప్రత్యేకంగా చైర్మన్ ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ పనులు వాళ్ళకి అయినప్పుడు ఈ చైర్మన్ దింపి ఇంకో చైర్మన్ ఎన్నుకోవాల్సిన అవసరం వాళ్ళకి మాత్రం ఏముంటుంది? ఈ లాజిక్ మిస్ అయ్యి ఏదో మాట్లాడుకోవడం, లాజిక్ మిస్ అయ్యి ఏదో దుష్ప్రచారం చేయడం, వాళ్ళ మీద బురద నెట్టేయాలని చూడడం, చేసిన పనే తప్పుడు పని. వ్యక్తిగా గౌరవించలేదు, కౌన్సిలర్గా గౌరవించలేదు, కనీసం మనిషిగా కూడా ఎన్నట్టు చూడలేదు. ఇదే తప్పు అంటే వాళ్ళ పైపెచ్చు దీన్ని తీసుకుపోయి మిగతా పాటలోకి పూసి ఏదో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం తప్పితే వేరే ఏం లేదు. సో జగదీష్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తుండు. సో అందుకనే ఆయనకు రాజకీయంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో దెబ్బతీయాలని చెప్పేసి ఈ రెడ్డి సామాజికం అగ్ర కులస్తులంతా వెనక చేరి ఈ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళే జుట్లు ముడేసి వీళ్ళకే పంచాయతీలు పెడుతుర్రు. ఇప్పుడు ఒకటండి, ఎస్సీలకు పెద్ద పీట వేస్తురు, ఎస్టీలకు పెద్ద పీట వేస్తురు అంటే ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఇక దానికంటే ఇప్పుడు మీరు ఇంకా అభినవ్ అంబేద్కర్ అనిపించుకోవాలని ఉంటే, ఇంకా కోరిక ఉంటే మీ సీటు త్యాగం చేయండి ఫస్ట్. దాన్ని అందరూ హర్షిస్తారు. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆ స్థానంలో ఏదైనా దళిత కుటుంబానికి ఇవ్వండి. మీరు 100% ఇది హర్షిస్తారు. ఎందుకంటే మీరు ఒక జనరల్ స్థానంలో, ఇప్పుడు అది ఆ మాట కూడా మాట్లాడద్దు. నేను జనరల్ స్థానం మీరు చెప్తున్నారు కాబట్టి అంటున్నాను. నేను జనరల్ స్థానంలో నేను కేటీఆర్ని కేసీఆర్ని ఒప్పించుకొని నేను దళిత మహిళకి ఇచ్చిన అంటున్నాను. సరే మీ చేతిలో ఉన్నది, మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కాబట్టి చేసిరు, తప్పలేదు. నువ్వు అదే దళిత మహిళను గౌరవించి ఆమె చేతి నుంచి మొత్తం నడిపించి మీరు పెట్టుకున్న కౌన్సిలర్నే, మీరు ఏదైతే టికెట్లు ఇచ్చిన కౌన్సిలర్నే కాపాడుకోమని వారికి చెప్తే బాగుండేది. అవకాశం ఉంది కదా అని చెప్పి వన్ సైడ్ చేసి ఆమె చేతిలో పవర్ లేకుండా చేసి ఆ పవర్ అంతా మీరే అనుభవించి నిర్ణయాలు మీరే తీసుకొని పేరుకు మాత్రం ఏదో నేను దళితులకు ఇచ్చిన అని చెప్పేసి చెప్పించుకొని అదే ఇవన్నిటికంటే మీ సీటు మీరు వదులుకోండి, మీరు దళితులకు ఇవ్వండి. మేమందరం ఇదే 31 మంది కదా, అవసరం అంటే సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరం కూడా, ఉన్న లీడర్లు అందరూ కూడా మద్దతు ఇస్తాం. చేయండి, మీరు ఆదర్శంగా నిలబడండి. సో కృపాకర్ గారు ఏమంటారు అంటే, నేను బిఎస్పీ పార్టీ, ఓకే బిఎస్పీ పార్టీ అంటే ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని ఇచ్చేది బిఎస్పీ పార్టీ. అందుకనే నేను ఎస్సీ మహిళకు నేను సపోర్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చిన. తప్పే ఉంది అని? తప్పేం లేదు, నువ్వు మాట్లాడే దాంట్లో 100% కరెక్టే ఉంది. నీకు అటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ సంతకం పెట్టొద్దు, ముందుకు రావద్దు. నువ్వు ఫస్ట్ పెట్టినవు, ఓకే, నువ్వు బీఎస్పీ పార్టీ అనుకున్న కొద్దిసేపటికి నీకే చైర్మన్ కావాలని ఉన్నది. అది ఎప్పుడు నువ్వు ఆలోచించేది? ఈ అవిశ్వాసాన్ని నెగ్గినాక నువ్వు ఆ ప్రపోజల్ అడిగినట్ట కన్నా. వాస్తవానికి కృపాకర్ గారు నాకు చైర్మన్ ఇస్తేనే నేను సంతకం పెడతా, లేకపోతే పెట్టాను, అందుకనే నేను నాకు నచ్చగెళ్ళేసి వచ్చినాను అంటుండు. అన్న ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, 15 మంది బయటకు వచ్చిన మేమే, మా దాంట్లో మేమే నాకు కావాలని ఎవరు అనుకున్నోళ్ళు కాదు. ఒక్కనివి నువ్వు వచ్చేసి బీఎస్పీ పార్టీ నుంచి నువ్వు ఒక్కని వచ్చి నాకు డైరెక్ట్ చైర్మన్ కావాలి, నేను చైర్మన్ ఆశపడడంలో తప్పలేదు. అవకాశం ఉంటే 100% అందరూ ఒప్పుకుంటే అది సాధ్యమవుతుంది. అంతేలే. ఇదే 32 మంది ఒప్పుకుంటే నీకు ఖచ్చితంగా నువ్వు కావచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్పి దిలీప్ నువ్వైతే మృదు స్వభావి, నీకు సొసైటీలో అంతో ఇంత మంచి పేరు ఉన్నది, నువ్వు ముందు నిలబడితే మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అన్నందుకు నా పేరు వచ్చింది తప్పితే, నేను మళ్ళీ కూడా చెప్తున్నా,
నేను ఇందాక ఒక మాట అన్నా, లాస్ట్ మినిట్లో అవకాశం ఉంటే ఎవరైనా తీసుకోండి, కానీ ఇది నెగ్గేటట్టు చూడండి. ఈ ఉన్న 10 నెలలన్నా కనీసం స్వేచ్ఛగా మనం అక్కడ పరిపాలన చేసుకుందాం, స్వేచ్ఛగా మన పనులు ఏమైనా ఉంటే మనం చేసుకుందాం, మన మీద ఒకరు పెత్తనం చేసేటువంటి పరిస్థితి మనకు ఉండొద్దు, ఆ రకంగా మేము అన్నం తప్పితే కృపాకర్ నిజంగా కావాలన్నప్పుడు నువ్వు అవిశ్వాసం నెగ్గించుకొని చేసే ప్రయత్నం కదా అది. నువ్వు ఇంత ఆలోచన లేకుండా ఏదో మాట్లాడుతున్నా కదా అని మాట్లాడుతుంటే నేను ఇందా చెప్పినట్టే ఉంటది. ఇక మీకు రాజకీయ పరిజ్ఞానం కోల్పోయిండు, ఆ మెదడు అనేది పనిచేస్తలేదేమో అని అనుకుంటున్నాను నేను. నువ్వు నీ రాజకీయ జీవితం నువ్వే పెట్టుకున్నావు. నువ్వు తాత్కాలికంగా నీకేదో డబ్బులు అవసరం ఉందని చేసిన ప్రయత్నం ఇది. నువ్వు ఇన్నేళ్లు కష్టపడ్డందుకు నువ్వు ఆలోచన లేకుండా చేసిన ఈ పనికి రాజకీయ సమాజ్ చేసుకున్నావు. ఇది నువ్వు దయచేసి ఇంకా వేరే వాళ్ళ మీద బురద చల్లేది బంద్ చేసుకో. ఇప్పటికైనా సైలెంట్గా ఉంటే కొద్ది గొప్ప ఏమైనా గౌరవం మిగిలిపోయి ఉంటే. నాకు తెలిసి అయితే ఏం లేదు అసలు, సున్నా, ఇప్పటికీ జీరో అయిపోయినావు నువ్వు రాజకీయంగా. నాకు తెలిసి అసలు నువ్వు సూర్యాపేటకు వస్తావు అనుకోలే, ఇంకా సిగ్గు లేకుండా తెల్లారే నువ్వు సూర్యాపేటలో కనపడేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కొద్ది గొప్ప బాధ అన్నారేమో ఆ 2-3 మాటలు కూడా. కానీ కనపడకపోతే అది ఎట్లున్నావు కామ్గా ఇంకో 10 నిమిషాలు చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళు, ఎక్కడ జాగాలో వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. కానీ నువ్వు ఎదురుగా కనపడుకుంటూ నేనేదో గొప్ప పని చేసినా అని చెప్పేసి కాలర్ ఎగిరేసుకొని నువ్వు ఎదురుగా కనపడుతున్న వాడికి 1-2 మాటలు ఎవరైనా కడుపు మంది ఏమన్నా అంటే అన్నారేమో. కానీ అది కూడా అనాల్సినటువంటి ఆలోచన. మేము అక్కడికి వచ్చే ముందరనే ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, సామరస్యంగా శాంతియుతంగా మనం ఏదో మన నిరసన తెలియజేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చినాం. పోలీసు వాళ్ళకు పూర్తిగా సహకరించినాం మేము, 100% పోలీసు వాళ్ళకు పూర్తి సహకరించినాం. పోలీసు వాళ్ళకే అర్థమైంది అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ అవతల వాళ్ళు చేస్తారు తప్పితే మేం కాదు. అక్కడ ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు అయినా కానీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, లేదు దిలీప్ మీరు అంత క్లారిటీగా ఉన్నారు, మీరు ఎక్కడ కూడా దౌర్జన్యం చేస్తలేరు, అమ్మాయిని కొట్టడం అనేది అది కరెక్ట్ కాదు, ఇది పద్ధతే అనిపించుకోదు, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పారు. కానీ ఇంకా కూడా వాళ్ళు పాత గవర్నమెంట్లో ఉన్నట్టుగానే అదే జగదీష్ రెడ్డి గారి మాటలు విన్నట్టుగానే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పంపించలేకపోయారు. ఎంతసేపటికి మమ్మల్ని పంపించే ప్రయత్నం చేసేది తప్పితే మేము శాంతియుతంగా చేసుకొని మమ్మల్ని పంపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి ఏదో గుండాలు లెక్క వచ్చేసి వాళ్ళంతా ఏదో మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని ఏదో ప్రిపేర్గా వచ్చారు, వాళ్ళు మమ్మల్ని ఏదో చేయాలని ప్రిపేర్గా వచ్చారు. సరే అది చిన్నదాంతో పోయింది కాబట్టి సంతోషం. కానీ ఇంకా జరగకూడదు ఏదైనా జరుగుతుంటే నా కుటుంబం లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే పరిస్థితి. ఇవన్నీ కూడా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు అందరు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రతి గమనిస్తున్నారు. అట్లా ఇబ్బంది ఏం పడతలేదు. సరే ఒక దగ్గర కుంగిపోయినంత మాత్రాన, ఒక దగ్గర ఏదో నష్టం జరిగినంత మాత్రాన నేనేదో దీన్ని వేరే వాళ్ళకు దీన్ని అంటగట్టేసో లేకపోతే నా నష్టాన్ని వేరే వాళ్ళ మీద వేసో ఆ రకంగా లేను. నేను ప్రయత్నం చేసే రోజు కూడా ఏ ఆలోచనతో చేసినో అది నష్టమైన కష్టమైన నామించిపోవాలనే దాని మీదనే ఉన్నా. నేను ఆ క్లారిటీ తోటి ఉన్నా, అటువంటి ఇబ్బంది ఏం లేదు నాకు. సో సూర్యాపేటలో గత 9-10 సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణం కోలుకుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేటలో రౌడీ రాజ్యం మొదలుపెట్టిర్రు. వ్యాపారస్తుల్ని, ప్రజల్ని స్వేచ్ఛగా బతకనియకుండా ఇలాంటి కౌన్సిలర్లతోని, ఇలాంటి సర్పంచులతోని, వీళ్ళతోని వాళ్ళతోని మొత్తం ఎగేసి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీ రాజ్యాన్ని మళ్ళా మొదలు పెట్టిర్రు అని చెప్పి జగదీష్ రెడ్డి గారు ఆరోపిస్తారు. సరే ఇది దీని సబ్జెక్ట్ కాదు, అది అవుట్ ఆఫ్ మ్యాటర్ మాకు సంబంధించి. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరు రౌడీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, చేయలేదు కూడా, చేస్తలేరు కూడా. మీరు అనుకుంటారు ఇదే మన గవర్నమెంట్లో బెల్లం వ్యాపారం చేసేటోళ్ళు ఏమైందో తెలుసు, మిల్లులలో ఏం జరిగిందో తెలుసు, లేకపోతే ఇంకా మిగతా సిండికేట్లు ఏం జరిగిందని అందరికీ తెలుసు. ప్రజలు కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ అయినప్పుడు ఇవాళ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు వచ్చి నెల రోజులు గానే కాలేదు అప్పుడే మనం వాళ్ళ మీద అనడం అంటే మన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మనం ఏదో మాట్లాడుతున్న సందర్భమే తప్పేది. అక్కడ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు మీరు ఎట్లాగో న్యాయం చేయరు. చేసేటోళ్ళని చేసేటప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏదో మాట్లాడడం అది కరెక్ట్ అయింది నాకు అనిపిస్తుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ సందర్భంగా కూడా ఎప్పుడు కూడా కనీసం ఏంది అనేది కూడా మీరు అడిగిన సందర్భాలు లేవు. మీరు ఏదో హడావుడిగా దిగుతారు, కారు ఎక్కుతారు, వెళ్ళిపోతారు. చెప్పుకుందాం అనేటోని బాధ ఎన్ని అడిగినారు కనుక మీరు అక్కడ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటే దాని రౌడీ రాజ్యం చేస్తుంది. అది రౌడీ రాజ్యం ఏం కనపడుతుంది ఇక్కడ? దామోరెడ్డి గారు చేసేదంట రౌడీ రాజ్యం ఏం కనపడుతుంది మనకు? అంటే ఎప్పుడుదో జరిగిన ఘర్షణలు, అప్పుడున్న వాతావరణం, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు ఏదో జరిగిందని పట్టుకొని నువ్వు 2000 సంవత్సరాలు జరిగిందని 2024 చూస్తే ఎట్లను? అప్పుడున్న కామన్గా అది అప్పుడు ఎట్లుందంటే ఒక పార్టీకి కట్టుబడి ఉంటే అదే పార్టీకి కట్టుబడి ఉండేది. ఒకరికి అదే సిద్ధాంతపరంగాను ఇంకో రకంగాను వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ఉన్నారు కాబట్టి ఒకరు అన్నా కానీ అది ఊరుకోక గొడవలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తరం మారింది, ఆ కాలం మారింది. మనం 20 సంవత్సరాల ముందుకు వచ్చినాం. ఇవాళ ఇంకా కూడా మీరు ఇంకా అట్లా చేస్తుర్రు, లేకపోతే దామోరెడ్డి గారికి ఇది ఏదో పూసి మనం నేను ఏదో ప్రశాంతంగా ఉంచినా అని చెప్పి అనిపించుకోదలుచుకోరు. కానీ మీ దాంట్లో ఎవరికి ఏం న్యాయం జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దామోదర్ రెడ్డి గారికి సంబంధం లేదంటారు కదా. సరే లోకల్ గా దామోదర్ రెడ్డి గారికి ఇంకా వేరే
మరి అవిశ్వాస తీర్మానానికి నగర్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఏంటన్నా సంబంధం? 100% ఏం లేదు సంబంధం. మరి ఆయన ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు? అంటే నాకున్న సన్నిహితంతో వేముల వీరేశం అన్న గారిని హెల్ప్ అడిగింది. ఎందుకంటే ఒకటి మనం నెగ్గించుకోవాలనే క్రమంలో మనకు ఎవరైతే దగ్గరగా ఉంటారో, మనకు ఆప్తులు ఉంటారో, మనం అంటే ప్రేమ చూపించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ హెల్ప్ అడగడం జరిగింది. యాక్చువల్గా సూర్యాపేటకు వేముల వీరేశం అన్న గారికి సంబంధం లేదు. సలహా చెప్పగలిగితే చెప్పగలుగుతాడు, నువ్వు ఇట్లా పో, ఈ పద్ధతిలో పో, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తారు. దాన్ని పట్టుకొని ఏదో వేముల వీరేశం గారు పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాను, దౌర్జన్యం చేసినాను ఏం లేదు కదా, అటువంటిది ఏం లేదు కదా. ఇక్కడ ఏం చేయగలుగుతాడు? కౌన్సిలర్స్ మీరు పెట్టిన కౌన్సిలర్సే కదా. వేముల వీరేశం అన్న టికెట్లు అయితే ఇవ్వలే కదా మాకు. ఇక్కడ ఎవరు ఇచ్చారు? జయేష్ రెడ్డి గారు ఇచ్చారు. మరి నువ్వు ఇచ్చిన కౌన్సిలర్ 24 మందిలో 15 మంది కౌన్సిలర్ మేమే బయటకు వస్తాం. ఇంకా వేరే వాళ్ళు అనేది అసలు అవకాశం ఎక్కడిది ఇక్కడ? అంతే కదా. 15 మంది కౌన్సిలర్ మీరు ఇచ్చిన టికెట్లకు వెళ్ళి బయటకు వస్తుంది. మిగతా రాజకీయ నాయకులకి ఏం సంబంధం? వేముల వీరేశం అన్నకి ఏం సంబంధం? ఇదే వేముల వీరేశం అన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ కదా. మీరు పట్టించుకోకనే వేరే పార్టీలోకి పోవాల్సి వచ్చింది కదా. నిజంగా మీరు పట్టించుకొని ఉంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో మన బీఆర్ఎస్ పార్టీలో ఉండేటోడు కదా. మీరు అసలు పొమ్మని పొగబెట్టేదే మీరు, పోయినాక మాట్లాడేది మళ్ళీ మీరే, పోయేటట్టు చేసేది మీరే, మాట్లాడేది మీరే. అది ఇంతకు అసలు మీ వార్డులో సమస్యలు మీరు తీర్చలేదన్నా నాకు క్లారిటీ కావట్లేదు. వార్డుల సమస్యలు అనేది నిత్యం పుడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయండి. ఒకరు అయిపోయే ప్రక్రియ కాదు. మున్సిపాలిటీలో ఏంటంటే శానిటేషన్ అనేది న్యాయం చేయగలుగుతురా, చేయట్లేదా మిమ్మల్ని గెలిపించుకున్న మీ ప్రజలకు మీ వార్డులో? ఇప్పుడు చేయలేకనే కదా ఈ సమస్య. ఇప్పుడు వీధి లైట్లు కావాలని చెప్పేసి మేము గెలిచిన కాంచి అడుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం వీధి లైట్లు కావాలని చెప్పేసి. ఎప్పుడు చూడు లేవు 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 అంటారు. ఇప్పుడు కామన్గా ఉండాల్సిన ఏంది? శానిటేషన్ ఒకటి, వీధి లైట్లు ఒకటి, చెత్త సేకరించేటటువంటిది, వాటర్ సమస్య సూర్యాపేటలో గత 2-3 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఒక ట్యాంకర్ కావాలని అడిగితే కూడా ట్యాంకర్ పంపించలేని దుస్థితి. చైర్మన్ గారిని అడిగే పరిస్థితి లేదు. ఈవెన్ దానికి సంబంధించిన ఏఈ ఉంటాడు, వాటర్కి సంబంధించిన ఏఈ, ఆయన అడిగితే కమిషనర్ గారిని అడగమని చెప్పి చెప్తాడు. అంటే కమిషనర్కి ఫోన్ చేసి, ఏఈకి ఫోన్ చేసి, చైర్మన్కి ఫోన్ చేసి, కమిషనర్కి ఫోన్ చేసి ఒక ట్యాంకర్ తెప్పించుకోవడానికి ఇంతమంది ఫోన్ చేసి తెప్పించుకునే పరిస్థితి ఉంటే మేము వీళ్ళందరికీ చేయలేక మేమే బయట ప్రైవేట్ ట్యాంకర్ తెప్పించి పైసలు కట్టి చూసుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. మా సొంత పైసలతోటే ట్యాంకర్లు తెప్పించుకొని వాటర్ సప్లై చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100,000 వేలు ఉన్నాయి సమస్యలు. కనీసం వీధి లైట్లు ఉండవండి. ఇంత పెద్ద మున్సిపాలిటీ, సూర్యాపేట మున్సిపాలిటీ, ఎంతసేపటికి ఏమైనా ఖరాబ్ అయితే వాటిని రిపేర్ చేస్తున్నాం తప్పితే కొత్త లైట్లు ఇంతవరకు లేవు. ఇదే దాన్ని కౌన్సిలర్ చాలా సందర్భాల్లో వీళ్ళు కౌన్సిలర్స్ అందరు కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఎక్కడ నెరవేర్చారు? అది ఎక్కడ చేశారు? ఏదో ఎలక్షన్ ఇన్ని సమస్యలు తీర్చట్లేదని మీరే అంటారు కదా. మళ్ళీ 3వ సారి మీరే దగ్గరుండి ఎట్లా గెలిపించారన్న జగదీష్ రెడ్డి గారిని? ఇప్పుడు ఒక పార్టీగా ఉన్నప్పుడు, మనం పార్టీ కమిట్మెంట్ తోటి ఉన్నప్పుడు 100% పనిచేయాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు ఈరోజు దిలీప్ ఇట్లా అని అంటే క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మనిషిని నమ్ముకున్నాం అంటే ఆ మనిషి కోసమే పనిచేసేటువంటి నేచర్ ఉంది కాబట్టి పనిచేసినాం. ఆ క్రమంలో మనం గెలిపించుకోవడానికి మన శాయశక్తుల, మన సర్వశక్తులు ఉండి మనం. సో మీ వార్డులో ఇన్ని సమస్యలు చెప్తారు కదన్నా, మీ వార్డులో సమస్యలు తీర్చట్లేదు అని అన్నప్పుడు మరి మొన్న 3వ సారి ఎలక్షన్లో మీ కౌన్సిలర్ అందరినీ కూర్చోబెట్టి జగదీష్ రెడ్డి గారు మనం 3వ సారి నన్ను గెలిపించండి, మనం మంచిగా డెవలప్మెంట్ చేద్దాం అది అని చెప్పినప్పుడు మీరు అడగొచ్చు కదా, లేదు మీరు 2 సార్లు 2014 నుంచి గెలిచి కూడా మీరు ఏం సమస్యలు తీర్చట్లేదు జగదీష్ రెడ్డి గారు, ఈసారి 3వ సారి మిమ్మల్ని గెలిపించామని చెప్పేసి బైకాట్ చేసి రావచ్చు కదా. కరెక్ట్. మీరు అన్నది ఏంటంటే ఒక ఎలక్షన్లో ఒక వ్యక్తి మమ్మల్ని అందరినీ నమ్ముకొని నిలబడ్డప్పుడు ఆ టైంలో మేము ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం, అటువంటి క్యారెక్టర్ కూడా మంది కాదు. ఎందుకంటే అందరం పని చేస్తేనే గెలవాలి. గెలిచినాక పని తీసుకునే ఆలోచన మాకు ఉంటుంది. గెలిపించుకోవాలి, గెలిచినాక వాళ్ళ కంచి పని తీసుకోవాలనేది ఉంటుంది. అంతేగాని దాన్ని ముందు పెట్టి, ఈ సమస్యను ముందు పెట్టేసి జగదీష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి ఇదేదో బ్లాక్ మెయిల్ చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే అదే పార్టీ మీద గెలిచినాం, అదే పార్టీ కోసం పని చేసినాం, అవసరం అంటే అదే పనుల కోసం కొట్లాడతాం, అది వేరే విషయం. కానీ ఎలక్షన్ని బేస్ చేసుకొని అప్పుడు ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన అయితే మేము చేయలేదు. ఈ మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల సందర్భంగా జగదీష్ రెడ్డి గారు కౌన్సిలర్స్ కు మీటింగ్ పెట్టి సపోర్ట్ చేయండి అంటే కౌన్సిలర్ అందరూ కూడా మాకు మీరేం పనులు ఇవ్వలేదు, మీరేం మాకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, కాబట్టి మాకు ఇప్పుడు ప్యాకేజ్ చేయండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు డిమాండ్ చేస్తే మనిషికి 8 లక్షలు ఇచ్చిరట కదా కౌన్సిలర్స్కి. ఇవన్నీ అబద్ధం అండి.
యాక్చువల్గా ఎవరు డిమాండ్ చేయలేదు. వాస్తవంగా కొన్ని గవర్నమెంట్ పరంగా రావాల్సిన ఏమన్నా వర్క్లు ఏమైనా వచ్చి ఉంటే వచ్చినాయి, కానీ అవి చేసే కాంట్రాక్టర్లు చేస్తారు. అది కౌన్సిలర్స్కి ఏం సంబంధం? అది కౌన్సిలర్లు కాంట్రాక్టర్లు కాదు కదా. కాంట్రాక్టర్లు చేసే పని కాంట్రాక్టర్లు చేస్తారు. నేనేమన్నా అంటే ఆ కాంట్రాక్టర్లు ఏదో ఒక్కరికే వేయకుండా ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా బతుకుతాయి కాబట్టి అన్న దాని మీద. కానీ ప్యాకేజీలు అట్లా ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఈ తతంగం టోటల్ ఎపిసోడ్లో కూడా ఇది కూడా ఒక ప్యాకేజ్ లెక్కనే ఆఫర్ చేశారు కదా. అట్లా అనుకున్నప్పుడు ఎవరు మిగలరు కదా. అవిశ్వాసం ఒక్కరితోటి ఎందుకు వీగిపోతుంది? స్టార్టింగ్లో గిన్ని రోజులు క్యాంపు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 17 రోజులు పండగకి, సంక్రాంతి పండుగ కూడా వాస్తవంగా క్యాంపులు జరుపుకునే పరిస్థితి. అందరూ పాపం పిల్లలతోటి భార్యలతోటి వచ్చారు. వాళ్ళందరూ కూడా పండగ మార్చిపోయి పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి, సారీ పిల్లలు రాలేదు అక్కడికి, పిల్లల్ని కూడా ఇడిచిపెట్టి ఒక నిబద్ధతతోటి ఒక క్యారెక్టర్ తోటే వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం ఏదైతే కమిట్మెంట్కి ఒక మాట అనుకున్నామో ఆ మాట లాస్ట్ వరకు నిలబడాలనే ఉద్దేశమైన వాళ్ళు ఉన్నారు. మీ ఛానల్ ద్వారా అందరికి తెలియచేసేది ఏంటంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఏదైతే ఇప్పుడు మేము ప్రయత్నం చేసిన ఈ వార్డులో ఉన్న 31 వార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు కూడా నిజాయితీతోటి నిబద్ధతతోటే ముందుకు వచ్చారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైనా చెప్పినా కానీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళ నిజాయితీ ఏందనేది మొన్న 27వ తారీఖున బయటపడ్డది. ఒక్క వ్యక్తితోటి ఆగమైంది తప్పేది లేదంటే మేము అనుకున్న ఏదైతే ఉన్నదో ఇది అవిశ్వాసం పెట్టాలని 100% నెగ్గేటోళ్ళం. మేము అనుకున్న నిజంగా నెగ్గి ఉంటే కనుక మేము అనుకునే పరిపాలన అనేది ఖచ్చితంగా సూర్యాపేట ప్రజలకైతే అందించేటోళ్ళం. సో లాస్ట్ ఫైనల్ కన్నా ఒకటే మాట, జగదీష్ రెడ్డిని చుట్టుపక్కల ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 11 నియోజకవర్గాలు కూడా కాంగ్రెసే గెలిచి సూర్యాపేట ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డిని 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎదుర్కోలేకపోతుర్రు. జగదీష్ రెడ్డి అనేటోడు కింగ్ మేకర్ ఇన్ ద సూర్యాపేట అని అంటారు. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చూసుకుంటాడు, అంతేగాని వాళ్ళందరికీ ఏమవసరం సూర్యాపేట వచ్చి ఏదో జగదీష్ రెడ్డి ఏదో చేయాలని. ఇలా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో సూర్యాపేట ఎందుకు గెలిచారంటే నీ దగ్గర ఉన్న కార్యకర్తలు ఏ పార్టీని అయితే నమ్ముకున్నారో వాళ్ళందరూ పనిచేయడం వల్ల గెలిచారు. మీరు ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేసి వాళ్ళదే ఈ సొంత ఎలక్షన్ అన్నట్టుగా సీరియస్గా తీసుకొని ఏ మండలానికి ఆ మండలానికి లీడర్లు, టౌన్లో లీడర్సు, ఏ గ్రామానికి ఆ గ్రామానికి లీడర్లు అందరు తీసుకోబట్టి గెలిచిన విషయం. మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కమిట్మెంట్గా ఉన్న లీడర్లు అట్లనే పనిచేసారు కాబట్టి మీరు గెలిచారు ఈరోజు. మీరు రేపు ఏదైనా వాళ్ళకి ఏదైనా చేయదలుచుకుంటే మీ దగ్గర ఉన్న కార్యకర్తలకు చేయండి ఫస్ట్. ఆటోమేటిక్గా గవర్నమెంట్ కాంచి రావాల్సిన పబ్లిక్కి అందాల్సిన సంక్షేమ పథకాలు ఆటోమేటిక్గా అవి అందుతాయి. అదొక మన నియోజకవర్గానికి కాదు, సూర్యాపేట మొత్తం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఏదైతే ఉంటుందో మనకు కూడా గదే ఉంటుంది. మీ దగ్గర ఉన్న కార్యకర్తలను పట్టించుకోండి ఫస్ట్. మీరు పార్టీకి పట్టుకోవాలంటే కార్యకర్తలే. వాళ్ళను మీరు పట్టించుకుంటే మీరు ఆ పరిస్థితి ఉన్న వాడికి మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ పనిచేసారు. మొన్న మా లీడర్ గెలవాలి, ఈసారన్నా మేము బాగుపడతాం. ఎందుకంటే చాలామంది ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మా కుటుంబాలు మొత్తం, వాళ్ళ కుటుంబాలు మొత్తం ఎదురు చూసినాయి. ఈసారి గెలుస్తానన్నా మమ్మల్ని కేసీఆర్ పట్టించుకుంటారు, జగదీష్ రెడ్డి గారు పట్టించుకుంటారని. వాళ్ళ దురదృష్టం మన దురదృష్టం టోటల్గా గవర్నమెంటే పోయింది ఈరోజు. ఇప్పుడు మేడం ఇంత జరుగుతుంది ఈ రాజకీయం, సరే మీకు కౌన్సిలర్ ఉన్నప్పుడు సరే ఇక్కడ ఉన్న 2000 మంది ప్రజలతోటి మీకు ఉండొచ్చు. ఇప్పుడు ముందు ముందు ఏమనిపించింది ఇంత సంఘటన జరిగిన తర్వాత, మరి అన్నతోని ఎందుకు మనకి చికాకులు, ఈ రాజకీయాలు మనకేమొద్దు, ప్రశాంతంగా మన వ్యాపారాలు ఏదో మన పని ఏదో మనం చేసుకోవాలనిపిస్తుందా, లేకపోతే రాజకీయాల్లో కంటిన్యూ అనిపిస్తుంది? అట్లేం లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ప్రజలకు సేవ అందించడానికే ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలు ఉండొచ్చు, కానీ నా భర్త 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దగ్గర సైనికుల్లాగా పనిచేసిండ్రు. అంతగానం పనిచేసినా కూడా కనీసం నాకు దెబ్బ తగిలితే కనీసం సానుభూతికి కూడా, మానవత్వంతో కూడా వచ్చి పలకరించలేదు. అట్లా వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ మేము ప్రజల సేవ కోసమే ఇన్ని సంవత్సరాల నుంచి పాటుపడుకుంటూ వచ్చినాం. అది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామండి. రాజకీయాలు వదిలేస్తాము, ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా ఉంటాం, అదైతే లేదండి మాకు. సో మీరు ఈ సంఘటన గురించి మీ వార్డు ప్రజలకు కానీ సూర్యాపేట ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటారు మేడం? 10 సంవత్సరాలు ఒకటే పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే వాళ్ళ పార్టీ వ్యక్తులే కౌన్సిలర్ అని చూడకుండా చైర్మన్ గారు పక్క నుండి దాడి చేయించింది. అది ఆమెకి ఎట్లా మంచిగా అనిపిస్తుందో, మేము నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఆమెకి ఏం అవసరం అండి అక్కడికి రావాల్సింది? ఇదేదో కావాలని కుట్రతోటే వచ్చినారండి వాళ్ళు, మమ్మల్ని ఏదో ఒకటి చేయాలనే వచ్చిండ్రు. లేకపోతే అక్కడికి రావాల్సిన అవసరం వాళ్ళందరికీ ఏంటండి? క్యాడర్ అంతా ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు?
వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మా దగ్గర నుంచి ఒక్కరిని కూడా రాబట్టలేకపోయారు. ఇదే నిబద్ధతతో అంతే కట్టుగా మేము మున్సిపాలిటీలో పనిచేస్తాం. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మేమేదో అవిశ్వాసాన్ని నెగ్గలేదని వాళ్ళు ఏదో గెలిచిరని కాదు, నైతికంగా మేమే గెలిచినాం. 31 మందిని మా నుంచి ఒక్కరిని కూడా రాబట్టుకోలేకపోయారు. ఏదో నీతి లేని మనిషిని తీసుకొని డబ్బులకు ఆశపడి వెళ్ళిపోయినాడు. కానీ ప్రజల సమస్యల మీద ఎప్పుడు కూడా మేము అందరం కూడా ఒకటే మాట మీద ఉంటాం, ఖచ్చితంగా కొట్లాడతాం, కౌన్సిల్లో మా గలాన్ని వినిపిస్తామని. అంటే ఇప్పుడు ఇదే ఇలా స్టేట్మెంట్ తో పాటు మొన్న మీరు అవిశ్వాస తీర్మానం క్యాన్సిల్ రద్దయిన తర్వాత హైదరాబాద్ బస్సులో దిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఇప్పటి నుంచి మా సత్తా ఏందో చూపిస్తాం, చైర్మన్ ఎట్ట పని చేస్తో చూస్తాం, జగదీష్ రెడ్డి అంతేందో చూస్తాం అంటే ఏమన్నా బెదిరిస్తురా, వార్నింగ్లు ఇస్తున్నట్ట? అట్లా ఎవరు మాట్లాడలేదండి. సరే ఒకరిద్దరు ఏమన్నా మాట్లాడడం తెలియదు, కానీ అంటే మా అంతు అట్లని కాదు, ఒత్తిడి లేకుండా పనిచేస్తాం. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఒకళ్ళ ఒత్తిడి ఉండేది మున్సిపాలిటీ మీద, జగదీష్ రెడ్డి గారు ఒత్తిడి ఉందని అనుకుందాం. ఓకే, ఇప్పుడు అటువంటిది ఉండదు కదా. మేము స్వేచ్ఛగా మేము మాట్లాడడానికైనా, మా సమస్యలు చెప్పుకోవడానికైనా, మా కౌన్సిల్లో మా కౌన్సిలర్స్ ఏదైనా ఉన్నా అడగడానికైనా కానీ అటువంటి అవకాశం ఉంటుంది దాని మీద. సో మొన్న ఎలక్షన్ లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్ మొన్న ఎలక్షన్ లో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ లో జగదీష్ రెడ్డి ఓటర్లకు పంచమని దాదాపు ఒక్కొక్క వార్డుకి 20-30 లక్షలు డబ్బు పంపిస్తే ఆ డబ్బుకు ప్రజలకు కూడా పంచకుండా ఈ కౌన్సిలర్స్ సర్పంచ్లే మింగేసిరు లక్షల డబ్బు. అదృష్టం కొద్దీ ప్రజల్లో సానుభూతి, ప్రజల్లో చేసిన అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించారు జగదీష్ రెడ్డిని. అంటే వీళ్ళకి ఎట్లా ఉందని అంటే కేసీఆర్ నుంచి జగదీష్ రెడ్డి గారి దాకా వ్యవస్థ ఎట్లుందంటే అసలు డైరెక్ట్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే విధానం ఉంటే బాగుండేది అనేది ఉన్నది. అంతేనా? అంచెల వ్యవస్థ అంతా తీసేసి డైరెక్ట్ ఓటు ముఖ్యమంత్రికి వేస్తే బాగుండు, డైరెక్ట్ ఎమ్మెల్యేకి వేస్తే బాగుండు. అసలు ఒక సర్పంచ్ ఉండొద్దు, ఎంపీటీసీ ఉండొద్దు, కౌన్సిలర్ ఉండొద్దు, లేకపోతే ఈ వ్యవస్థ జెడ్పీటీసీలు, ఎంపీలు, ఈ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేకి ఓటేస్తే బాగుండు ప్రజలు అనేదాన్ని. అంటే ఇప్పుడు ఇంత క్యాడర్ పని చేయకుండా మీరు ఎట్లా గెలుస్తారు? పైసలు అనే విషయాన్ని పక్కకు పెడితే, పైసలు ప్రజలకు పంచకుండా మీరే పచ్చిన మూటలు మొత్తం మీరే మింగిరు. మీరు అభియోగం చేయదలుచుకుంటే ఏ రకంగా చేయొచ్చు. మీ కాంచి నాకేం అవసరం, మిమ్మల్ని కాదు అనేది మా జగదీష్ రెడ్డి గారికే చెప్తున్నా. ఓకే, మీరు దూరం చేసుకోదలుచుకుంటే, మీరు ఒక లీడర్ను దూరం చేయాలంటే మీరు ఏ అభియోగమైనా చేయొచ్చు. డబ్బులు పంచలేదనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఇంతమంది కలిసి క్యాడర్గా పని చేస్తేనే మీరు గెలిచింది 4000 ఓట్లతోటి. ప్రజలు గెలిపించుడు అనేది తర్వాత భాగం. అది ఒక పార్టీగా, ఒక పార్టీ లీడర్లుగా మీ నాయకత్వంలో మేము పనిచేసి కష్టపడితేనే మీరు గెలిచింది. మీరు అది నమ్మకుండా ప్రజలు ఏదో సానుభూతి చేసిర్రు, ప్రజలు మీకేంది అందరి పట్ల అట్లనే ఉంటారు. ఒక మీకని కాదు, ఏ పార్టీకి ఉండేటోళ్ళు ఆ పార్టీకి ఉంటారు. ఎప్పుడైతే పార్టీ క్యాడర్ అనుకొని కష్టపడ్డప్పుడే సక్సెస్ అవుతారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అన్న, నీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంది? మరేంది మీ రాజకీయ జీవితం ఎటు స్టెప్ తీసుకోబోతుంది? మిమ్మల్ని నమ్ముకున్న వార్డు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటారు? మీరు ఏం చేయబోతున్నారు? మీ ప్లానింగ్ ఏంటన్నా? సరే, మొన్న పెట్టిన ఈ అవిశ్వాసంలో లాభం అయిందా నష్టం అయిందా అనేది పక్కకు పెడితే పర్టికులర్గా కొంతమందికి లాభం అయింది. అది ఏ రకంగా అంటే, ఇంతవరకు ఎన్నడూ కూడా మిమ్మల్ని గౌరవించిన వ్యక్తి, గౌరవంగా చూడని వ్యక్తి, మా వల్ల మేము పెట్టిన అవిశ్వాసం వల్ల అక్కడ ఉండిపోయినటువంటి 15 మంది కౌన్సిలర్ కూడా ఈరోజు గౌరవం దక్కింది. మీరు అది గుర్తించాలి. ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారికి ఒకటి చెప్పేది ఏంటంటే, అమ్మ ఈ 10 నెలలన్నా మీరు చైర్మన్గా గౌరవం పొందుతారు, పొందాలని 100% మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఆ గౌరవం దక్కలేదనే మేము తాపత్రయపడి చేసినాం తప్పేది. మీరు గౌరవం ఉంటే కౌన్సిలర్స్ అందరికి కూడా గౌరవం దక్కుతుంది. ఆ రకంగా అందరికీ పని చేసుకోగలుగుతాం. మనం స్వేచ్ఛగా మీరు పని చేయగలుగుతారు, మేము కూడా మా వార్డులలో మేము పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏ లీడర్లు అయితే ఉన్నారో అక్కడ టీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరికీ కూడా ఒకటి ఏంటంటే, మీ అందరికీ మనసులో ఉన్నది కానీ మీరు బయటికి రాలేదు. దిలీప్ రెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తి బయటకు వచ్చి ఈ సాహసం చేసిన. నాది మధ్యతరగతి కుటుంబం అయినా కానీ నా శక్తికి మించి చేసిన నేను. మీరు అందరు క్యాడర్ అందరు కలిసి ఒక్క వ్యక్తిని ఎదుర్కొన్నారు. ఈడ అసలు మాట్లాడాల్సిన మీరు అంటే అందరూ మాట్లాడిన వాళ్ళు ఈడ జగదీష్ రెడ్డి గారి గురించి తెరనుక ఉండి మీరు ఏం మాట్లాడిరో నాకు తెలుసు. అది మీరు ఏ రకంగా ఇంకా నేనే తక్కువ మాట్లాడి ఉండవచ్చు బహుశా. మీరు మాట్లాడని కూడా అటువంటి మాట్లాడిన వాళ్ళు మీరు. మరి అటువంటి మీరు ఇవాళ మేము బుద్ధి పూసలం అని చెప్పేసి, మేము శుద్ధ పూసలం అని, ఒక్కరిని ఎదుర్కోవడం కోసం మేమేదో మంత్రి గారికి దగ్గరగా ఉంటున్నాం అని చెప్పేసి నన్ను ఎదుర్కొనే ప్రయత్నం చేసిరు. మీరు దీంట్లో సక్సెస్ అయితే కావచ్చు కనుక నైతికంగా నాదే విజయం ఇది. దీంతో నా పోరాటం ఏం ఆగదు. నా ప్రజలకు, నన్ను నమ్ముకున్న ప్రజలందరూ కూడా మాది ఏదైతే మా మీద నమ్మకం ఉంచి 31వ వార్డు ప్రజలు మమ్మల్ని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయమయ్యే విధంగా
ఆ వార్డులో ఉన్న సమస్యలు ఏదైనా కానీ మీరు ఇది నాకున్న నా పీరియడ్ అయిపోయేదాకా కూడా పూర్తిగా మీ మన్ననలు పొందే విధంగా నేను పనిచేస్తానని, నిఖిల కానీ నేను కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకోసం ఖచ్చితంగా నేను పనిచేస్తానని ఈ ఎస్ మైక్ ఛానల్ ద్వారా సూర్యాపేట ప్రజానీకానికి మరి ఇక్కడున్న 47 వార్డుల 48 వార్డుల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీరు మీ యాజ్ ఏ 31వ వార్డు కౌన్సిలర్గా మేడం మీ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 4 సంవత్సరాల నుంచి కూడా మా శక్తికి మించే చేస్తున్నాం. పైనుంచి ఏ సహాయం అందకున్నా కూడా సొంత డబ్బులతోటి ఆస్తులు అమ్ముకొని మరి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం కూడా మేము అట్లనే కొనసాగిస్తాం. ముందు భవిష్యత్తులో కూడా మేము అందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్యను తీర్చుతామని. ఓకే అన్న, ఎనీవే నేను పర్సనల్గా కోరుకుంటున్నా దిలీప్ అన్న, నేను ఇట్లా చూడడం నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంచిగా చూసిన నేను కూడా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిజంగా మీరిద్దరు పాపం మేడం గారిని కూడా మీరు తీసుకొచ్చి రాజకీయంగా మీరు ఇంకా మంచిగా ప్రజలకు దగ్గర అవ్వాలి, మంచి అత్యున్నత స్థాయికి ఎదగాలి, ప్రజలకు అవినీతి లేకుండా స్వచ్ఛమైన పాలన అందించాలి. మీరు ఏం చేయదలుచుకుంటారో ప్రజలకు 100% చేయాలి. చైర్మన్ కాదన్నా, ఇంకా భవిష్యత్తులో ఇంక ఎమ్మెల్యే మినిస్టర్ అంత లెవెల్ కూడా ఎదిగే భవిష్యత్తు ఉంది. మీకు ప్రజలు ఉన్నారు మీ వెనకాల. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి, ప్రజలు మీరు ఇంకా దగ్గర కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఇంత గాయమైన కూడా నాకు ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు పర్సనల్ గా అన్న, ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.